భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు తరపున జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి రోజే 300 పైచిలుకు స్కోరు సాధించి ఇంగ్లాండ్పై పూర్తి ఆధిపత్యం సాధించి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఒక పక్క ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లిద్దరూ తమ వంతుగా వికెట్లు పడగొట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎక్కడా పట్టు వదలకుండా ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. బౌలర్లందరినీ చక్కగా ఎదుర్కొని సూపర్ షాట్లు కొడుతూ అపార అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ 179 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో మొత్తంగా 17 బౌండరీలుండగా 5 భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత మొదటి రోజే ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడంపై యశస్వి జైస్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి నేను సెషన్ల వారీగా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఇన్నింగ్స్ కొనసాగించాలని అనుకున్నాను. అదేవిధంగా ఒక బౌలింగ్ జోడీ బౌలింగ్ చేస్తున్నప్పుడు వారి స్పెల్ అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి అనుకున్నాను. ఆరంభంలో అయితే వికెట్ ఇష్టానుసారంగా ప్రవర్తించింది. స్పిన్, ఫాస్ట్, సీమ్ బౌలర్లు అందరికీ అనుకూలంగా వ్యవహరించింది. ఏది ఏమైనా లూజ్ బంతులను మాత్రం విడిచిపెట్టకుండా పరుగులు సాధించాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు చివరి వరకు క్రీజులో నిలిచి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలన్నదే నా ప్రణాళిక. ప్రస్తుతానికైతే ఇది తప్ప నా మనసులో వేరొక ఆలోచన లేదు. రేపటికల్లా నేను పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి. ప్రస్తుతానికైతే పిచ్ స్వభావం అనుకూలంగానే ఉంది. ఉదయం ఉన్నంత దారుణంగా అయితే లేదు. కాకపోతే పాత బంతి కూడా బౌన్స్ అవుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. మా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇద్దరు ఈ ఇన్నింగ్స్ ను భారీ స్కోర్ గా మలచమని నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వీలైతే చివరి వరకు క్రీజులో నిలబడమని వారు నాకు చెప్పారు. ద్రావిడ్ భయ్య సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో నాకు చెప్పిన సలహా ఎంతగానో ఉపయోగపడింది. రెండవ రోజు డబుల్ సెంచరీ చేయడమే నా లక్ష్యమని జైస్వాల్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.